मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकम् अनायकैकनायकं विनाशिते। ఈవెంట్లు అందుకోవాలి. అలా కావాలంటే ఫస్ట్ మనం జ్యోతిని వెలిగించి మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించి అన్నీ సజావుగా సాగేటట్టు ప్రణమిల్లుదా నటరాజస్వామికి. ఇక్కడ ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూచిపూడి కళాక్షేత్రం వాళ్ళు కొంత ముందుకొచ్చి జ్యోతి ప్రజ్వలనకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తుషారహార धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा దీప ప్రజ్వలన చేయడానికి కారణం అక్కడ ఉండేటటువంటి ఏదైనా నెగటివ్ వైబ్రేషన్ ఉంటే దాన్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో దీప ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఆ విధంగా అలా చేసినప్పుడు సమస్త దేవతలు కూడా ఇక్కడ ఉపస్థిస్తారు, ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అది వాళ్ళు మనకు అంటే కనిపించరు, అదృశ్య రూపంలో ఉంటారు. సో మనం అంతా కూడా జ్ఞానాంజలిని వేగించాలి కాబట్టి అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అందరూ గురువులు, నాట్యకు సంబంధించినటువంటి అందరూ గురువులు మన కామారెడ్డి కళాక్షేత్రానికి గురువులై ఇక్కడ నాంది స్థాపన చేసినటువంటి వంశీ ప్రతాప్ సాయి గారికి కూడా అందరూ మనస వచ వాళ్ళకి అందరూ కూడా నమస్కరించాలి. గురు అనేటటువంటిది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి నానుడి మీకు తెలిసిందే. అదేవిధంగా భగవంతుడు గురువు ఇద్దరు నిలిచి ఉన్నప్పుడు ఎవరిని ముందు నమస్కరించాలి అని అడిగారట. అప్పుడు గురు గోవింద్ దోబు ఖడే కాకే లాగో పాయ్, గురువు గోవిందు ఇద్దరు నిల్చున్నారు, మరి ఇద్దరిలో ఎవరికి ముందు నమస్కరించాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు కాకే లోగో పాయ్ బలిహారీ గురు ఆపునే గోవిందు దియో బతాయ్, భగవంతుడిని
వెళ్ళడానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, భగవంతుడిని సాక్షాత్కరించుకోవడానికి ఎవరైతే మనకు ఉపయోగపడ్డారో అన్ని రకాల కళాకారులు ఇక్కడ 64 కళలు ఉన్నాయి కదా, 64 కళలకు కూడా మూల పురుషులైనటువంటి అందరు గురువులను కూడా మనము మనసారా నమస్కరించుకోవాలి. కూచిపూడికి నరహరి ద్వైత మతం యొక్క నరహరి తీర్థులు అనేటటువంటి వాళ్ళు ముందుగా నాంది పలకడం జరిగింది. ఇది సార్కి విదితమే అని అనుకుంటాను. సో కూచిపూడి ముందుగా మొదలైంది కూడా మగవారితోనే యాక్చువల్లీ, తర్వాత తరంలో ఆడవాళ్ళు. రామేశ్వరం, అయోధ్య, విజయవాడ, హైదరాబాద్, ముచ్చిందర్, మహారాష్ట్ర ఇలా చాలా చోట్ల చిన్నారులు అందరి మనసులను గెలుచుకొని ప్రశంసలు మరియు మన్ననలు పొందడం జరిగింది. మా చిన్నారులు 2023లో జరిగిన భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు నిర్వహించిన క్లాసికల్ కూచిపూడి లెసన్లో ఫస్ట్ అటెంప్ట్లోనే 7 విద్యార్థులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ని సాధించడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవమైన, అవతరణ దినోత్సవమైన, జయంతి వేడుకలైన మా చిన్నారులు లేనిదే కళా ప్రాంగణం ముగింపు పలకదు. అదే మా కళాక్షేత్రం విద్యార్థుల ప్రత్యేకత. గివ్ ఏ బిగ్ హ్యాండ్